ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఎస్వివి ఆస్ట్రాలజీని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఈ వీడియో చేయడంలో చాలా అంటే చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి మరి ఈ వీడియోని చేస్తున్నాను. ఎంత చండాలంగా తయారైందంటే సమాజంలో నిజానికి మంచి మనుషులు ఎవరున్నారా అని వెతుక్కోవాలా, లేదా మనుషులంతా ఇలాగే ఉన్నారా, ఎవరు ఎలాంటి వాళ్ళు, అసలు ఎలాంటి సమాజంలో మనం బ్రతుకుతున్నాం అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారిపోయింది. విషయం ఏంటంటే, ఒక అమ్మాయి నా దగ్గరికి జాతకం కోసం వచ్చింది. నిన్న మొన్నటిదాకా అమెరికాలో ఉంది. ఈవేళ చాలా బాధాతప్త హృదయంతో పరిష్కార మార్గం వెతుక్కోవడం కోసం జ్యోతిష్యాన్ని ఆశ్రయిస్తూ నా దగ్గరికి వచ్చింది. ఆ అమ్మాయి చెప్పినటువంటి కష్టం వింటే కనుక ఏం చెప్పాలో నాకు తెలియలే. జ్యోతిష్యం ద్వారా చెప్పేటువంటి మార్గాన్ని అయితే చెప్పి పంపించాను, కానీ ఇది నా బుర్రలో తొలిచి అసలు సమాజం ఎటుపోతుందనేటువంటి ప్రశ్నకి దారితీసింది. మీరే చెప్పండి, న్యాయం ఏంటనేది. నేను తప్పు ఆలోచిస్తున్నానా, లేదా సమాజమే అలా మారిపోతుందా, నాకేం అర్థం కావట్లేదు. అమ్మాయి వాళ్ళకి 100 కోట్ల ఆస్తి, అబ్బాయి వాళ్ళకి 1000 కోట్ల ఆస్తి. మంచి యానిమేషన్ ప్రాజెక్ట్స్ చేసుకుంటూ ఒక కంపెనీని స్థాపించి అబ్బాయి అంచెలంచెలుగా ఎదిగి కుటుంబాన్ని ఒక ఎవరెస్ట్ శిఖరానికి ఎత్తేశాడు అబ్బాయి. అటువంటి అబ్బాయిని చేసుకోవడం అదృష్టంగా భావించినటువంటి అమ్మాయి వాళ్ళకి 1000 కోట్ల ఆస్తి ఉన్నా, వీళ్ళకి 100 కోట్ల ఆస్తి ఉన్నా దానికి తగినట్టుగా వివాహం చేయాలన్నటువంటి ఉద్దేశంతో అంగరంగ వైభవంగా అద్భుతంగా వివాహం చేశారు. ఈ సమాజం చాలా హర్షించే విధంగా. ఏం జరిగినా సరే ఆ అమ్మాయికి మంచి యోగం పట్టింది అనుకున్నారు అంతా కూడా. అబ్బాయి పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు. తన ఇంట్లో వాళ్ళతో కొన్నాళ్ళు ఉన్న తర్వాత పెళ్ళైన కొత్తలోనే ఓ మంచి ఫ్లాట్ తీసుకుని భార్యాభర్తలిద్దరూ కూడా విడిగా ఉందామని నిర్ణయించుకుని, ఒక రకంగా చెప్పాలంటే అది అబ్బాయి నిర్ణయమే, ఆ విధంగా నిర్ణయించుకుని విడిగా ఉంటున్న సందర్భంలో అమెరికా వెళ్ళాల్సిన మంచి తరుణం ఏర్పడింది. అందరికీ అంతేగా, అమెరికా వెళ్తున్నారంటే ఇంకా మంచి యోగం కలుగుతోంది అని అనుకునే కదా వెళ్తారు. అలా అమెరికా వెళ్ళిన తర్వాత అక్కడ కూడా తిరగడానికి చెరుకు ఒక కారు, బయట అంటే ఇంటి బయట పనిచేయడానికి 4 నౌకర్లు, ఇంటి లోపల పనిచేయడానికి 4 నౌకర్లు. ఇక అమ్మాయికి ఉద్యోగం చేయాల్సినటువంటి అవసరమే లేదు అన్నట్టుగా, నిజానికి ఇంట్లో ఒక కుందనపు బొమ్మలాగా తన ఇంట్లో ఎలా ఉంటుందో అలా పెరుగుతుందని తల్లిదండ్రులు భావిస్తే, ఈ అబ్బాయి చాలా నీట్గా అసలు ఏ దురలవాట్లు లేకుండా అమ్మాయిని పువ్వుల్లో పెట్టి చూసుకుంటూనే ఒకానొక సందర్భంలో ఇక రిస్ట్రిక్షన్స్ చేయడం మొదలుపెట్టాడు. అంటే రిస్ట్రిక్షన్స్ అనేటువంటివి ఒకందుకు మంచిదే, కానీ నౌకర్లు ఉన్నా సరే ఒక చిన్న తప్పు చేసినందుకు లేదా ఏదైనా మరిచిపోయినందుకు పనిష్మెంట్గా బాత్రూంలు కడిగించడం, పైనుంచి కింద దాకా డూప్లెక్స్ హౌస్లో ఎన్ని బాత్రూమ్లు ఉంటాయి అన్ని బాత్రూంలు కడిగించడం, అమానుషంగా అంటే భార్య అని కూడా చూడకుండా నౌకర్లు ఎదురుకుండా పెట్టి బాత్రూంలన్నీ కడిగించడం. ఇల్లు మొత్తం కూడా చిన్న విషయానికి ఒక వెంట్రుక దొరికితే ఆ వెంట్రుక ఎందుకు వచ్చింది, వెంట్రుక ఎందుకు రాలింది అనేటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే అతను సైంటిఫిక్గా ఎవరైనా బాగా ఆలోచన చేస్తేనో, నీళ్లు పడకపోతేనో, అనారోగ్యం ఉంటేనో వెంట్రుక రాలుతుంది. కాబట్టి నీ వెంట్రుక ఎందుకు రాలింది, నువ్వు చేసేదేదో పొరపాటుగా ఆలోచిస్తున్నావు, లేదా నీకు ఇక్కడ నీరు పడక పడుతోంది అని అబద్ధం చెప్పి ఆనందంగా నాతో నీ అనారోగ్యాన్ని కప్పిపుచ్చి ఉంచుతున్నావు అనేటువంటి విధానంతో ఆ అమ్మాయిని బాగా బాధపెట్టి, అంటే మీకు ఇంత లోతుగా విశ్లేషణ చేస్తే కానీ కారణం అర్థం కాదన్న ఉద్దేశంతో చెప్తున్నా,
ఆ ఉద్దేశంతో ఇల్లు మొత్తం పైనుంచి కింద దాకా కడిగించడం, వీటన్నిటితో పాటు ఏది ఏమైనా సరే అమ్మాయిని ఏదో ఒక రకంగా తను తన భార్య ఒకటే అనేటువంటి ఉద్దేశంతో కాకుండా తనైతే ఒక రకంగా, తన భార్య అయితే ఇంకొక రకంగా ట్రీట్ చేయడం మొదలుపెట్టాడు. అలా కొంతకాలం గడిచిపోయింది. 2 సంవత్సరాలు పూర్తయింది. సంతానం కూడా కలగలేదు. ఇక అమ్మాయి డెసిషన్ తీసుకునే సమయం వచ్చే సమయానికి ఇక్కడ నాకు ఇబ్బంది కలిగించినటువంటి విషయం ఏంటంటే, భార్యాభర్తల మధ్యలో ఎవరైనా కలగజేసుకోవాలి అంటే ముఖ్యంగా మీరందరూ అడగచ్చు, పెళ్ళి చేసుకునే ముందు వాళ్ళిద్దరూ జాతకాలు చూపించలేదా అండి అని. ఇక్కడ జాతకాలు చూశాము, ఇద్దరికీ కూడా కలిశాయి. జాతకాలు కలిసినా కూడా అబ్బాయి ప్రవర్తన వల్ల అమ్మాయి ఇబ్బంది పడుతుంది అని చెప్పడం కన్నా 80% కలిసింది, 70% కలిసింది అన్నప్పుడు మిగిలిన కలవని పర్సంటేజ్ కోసం మనం ఏదైనా చేస్తే బాగుంటుందనో, లేకపోతే ఇంకేదైనా ఒక కలవనిది ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే దానికోసం పరిహార మార్గము కొంతమంది మాత్రమే అడుగుతూ ఉంటారు. కొంతమంది తెలిసి తెలియని తనంతో 10 మందిని అడిగి 10 మందిలో వాళ్ళ మెప్పు కోసం చెప్పినటువంటి పండితుల మాటలు విని వాళ్ళు గుడ్డిగా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి సందర్భంలో వాళ్ళిద్దరికీ వివాహమైన తర్వాత ఈ సిచ్యువేషన్లో అమ్మాయి ఎవరితో చెప్పుకోవాలో తెలియక తల్లిదండ్రులతో చెప్పుకున్నప్పుడు ఆ అమ్మాయి తల్లిదండ్రులు చెప్పిన సలహా ఏంటంటే, నీకేమన్నా తక్కువ, నీకు 100 కోట్ల ఆస్తి ఉంది, నువ్వు చదువుకున్నావు, నువ్వు చదువుకుంటే అంతకన్నా ఎక్కువ సంపాదిస్తావు, నువ్వు ఉద్యోగం చేస్తే ఇంకా ఎక్కువ సంపాదిస్తావు, నువ్వు లాస్ట్ డ్రా చేసినటువంటి అమౌంట్ కన్నా ఇప్పుడు ఎక్కువ అమౌంట్ వస్తుంది, నువ్వు ఉద్యోగం చేసేది కానీ నువ్వు అతన్ని వదిలేసి వచ్చేయి అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇండివిడ్యువాలిటీ ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, కానీ తల్లిదండ్రులే అమ్మాయిని సమస్య పరిష్కారం చేసుకుందాం అని చెప్పడం కన్నా సమస్యని మరింత జటిలం చేస్తూ భార్యాభర్తల్ని విడదీయడం ఎంతవరకు సమంజసం? అలానే నేను సైకో లాంటి భర్తతో, అసలు గుణగణాలు మంచివి కాని భర్తతో నేను కాపురం చేయమని నేను కూడా చెప్పను. కానీ ఇక్కడ జాతకాలు కలిశాయని మాత్రమే నేను చూడడంతో పాటుగా వాళ్ళిద్దరికీ కూడా సమంజసమైనటువంటి న్యాయపరమైనటువంటి ఒక తగినటువంటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తూ అబ్బాయిని అమ్మాయిని కూర్చోబెట్టి మాట్లాడుతూ వాళ్ళకి ఎలా ప్రవర్తించాలి, ఎందుకంటే అంతకుముందు ఎవరు కూడా కాపురం చేసినటువంటి అనుభవం ఎవరికీ ఉండదు. భర్తకి కానీ భార్యకి కానీ ఎవరితో ఎవరు ఎలా ప్రవర్తించాలి అనేటువంటి ప్రవర్తన ఎవరికి తెలియదు. దాన్ని సరిచేసుకుంటూ 1కి 10 సార్లు చెప్పుకుంటూ కొడుకుని ఆ తల్లిదండ్రులు, కూతుర్ని ఈ తల్లిదండ్రులు కలపడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఇద్దరినీ కూడా ఒకళ్ళ ప్రవర్తన బాలేదని, మరొకరైతే దారుణం, అతనికి చిన్నతనం నుంచి ఉన్నటువంటి జన్యులోపం వల్ల కేవలం అంటే గెడ్డం ఎంత వయసు వచ్చినా తొందరగా గుబురుగా పెరగదు, సన్నగా పెరుగుతుంది అన్నమాట. సన్నగా పెరుగుతుంది. ఆ సన్నగా పెరుగుతోంది, గెడ్డం కూడా సరిగ్గా మొలవట్లేదన్న ఉద్దేశంతో మరి అమ్మాయి అది నిజమైన కారణమా అబద్ధమైన కారణమా తెలియదు, కానీ 3 రోజుల్లో వదిలేసి వెళ్ళిపోయింది. ఇటు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఇలా తయారవ్వడానికి సమాజంలో వాళ్ళు ఎంచుకుంటున్నటువంటి మార్గాన్ని తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయడం, ప్రధానంగా మీసం మొలవపోతేనో గెడ్డం మొలవపోతేనో 1 మార్కుతో పిల్లవాడు సరైనటువంటి ఇదిలో పాస్ అవ్వకపోతేనో, MBA ఇద్దరు కలిసి చదువుకున్నారు లేదా ఇద్దరు MBA చేశారు, 1 మార్క్ అమ్మాయి కన్నా తక్కువ వచ్చిందని అబ్బాయిని విడిచిపెట్టి ఆ అమ్మాయి నేను ఇతనితో కాపురం చేయలేను, ఇతను నాకు సరిపోడు అని చెప్పి వెళ్ళిపోవడం, లేదా అప్పటిదాకా బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగం చేసిన తర్వాత వివాహానంతరం ఆ ఉద్యోగానికి తగినటువంటి ప్రమోషన్లు లేక మరొక ఉద్యోగం రాక అతను సతమతమవుతుంటే
అతను సతమతమవుతుంటే అతనికి భార్యగా వెనకాలుండి సపోర్ట్ చేయాల్సింది పోయి, ధైర్యం చెప్పాల్సింది పోయి, నీ జీవితంలో నువ్వు బాగుపడవు, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు ఇలాగే ఉంటాయి, నువ్వు దురదృష్టవంతుడివి అని వదిలేసి వెళ్ళిపోవటం, ఇవన్నీ కూడా తల్లిదండ్రులు చూసి చూడనట్టు వదిలేయడంతో పాటు ఆ పిల్లలకి తెలిసి తెలియని నిర్ణయాలు తీసుకుంటుంటే దానికి వంత పాడడం ఎంతవరకు సమంజసం? ఒక అమ్మాయి అయితే 3 ఏళ్ళు కాపురం చేసి అబ్బాయి దగ్గర నుంచి ఒక మంచి సంతానాన్ని ఆశించి, సంతానానికి సంబంధించినటువంటి కన్సీవ్ అయిన తర్వాత ఆ అబ్బాయి నచ్చలేదని, మళ్ళీ అలాంటి లక్షణాలతోనే ఎవరైనా పుడతారేమోనని అబార్షన్ కూడా చేయించేసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది. వీళ్ళని ఎలా మార్చాలి? ఎలా అసలు సమాజంలో ఇదంతా కరెక్టా, రాంగా? ఇదంతా నిజమైనటువంటి సమాజంలో నిజమైనటువంటి ప్రవర్తనతో, నిజమైనటువంటి సంస్కారంతో వీళ్ళంతా ప్రవర్తిస్తున్నారా? వీళ్ళని ఏమనాలి? ఏ ఉద్దేశంతో చూడాలి? ఎలాంటి పరిష్కార మార్గాలు చెప్పాలి? శాస్త్రం వీళ్ళ గురించి ఏ మార్గాన్ని ఉపదేశించింది మనకి? శాస్త్రంలో వెతికినా కానీ కొన్ని దొరకని దుర్మార్గమైన లక్షణాలతో అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ప్రవర్తిస్తుంటే రాక్షసులు ఎక్కడో లేరు, మనలోనే ఉన్నారు. దానికి పరిష్కార మార్గం భగవంతుడే చూపాలని ఎన్నో విధాలుగా ఇబ్బందులు పాలవుతూ ఉన్నారు. కొంతమంది జ్యోతిష్కులు, కొంతమంది సిద్ధాంతకర్తలు, కొంతమంది అయితే వాళ్ళు ఎలాంటి బాధతో పడితే మాకేంటి, మాకు కావాల్సింది డబ్బు కాబట్టి ఏదో ఒక పరిష్కార మార్గం చెప్పేసి వాళ్ళని చూసేసి వాళ్ళ దగ్గర నుంచి కావాల్సిన డబ్బు అంతా తీసుకుని బతికేస్తున్నారు. సరే, ఎవరు ఎలా బ్రతికితే వాళ్ళకి తగినటువంటి కర్మ వాళ్ళు అనుభవిస్తారు. నేను దానికి అలాగే తల్లిదండ్రులకి చిన్న విన్నపం ఏంటంటే, పిల్లల్ని చదువు డబ్బుతో పాటుగా సంస్కారం కూడా నేర్పించండి. తప్పకుండా సంస్కారవంతులైనప్పుడు సమాజం అనేటువంటిది, సమాజం కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నతిలోకి వస్తుంది. సంస్కారం లేనటువంటి జీవితం, సంస్కారం లేనటువంటి చదువు, సంస్కారం లేనటువంటి ఒక ప్రయాణం జీవితంలో సుఖమయంగా ఉండదు, ఆనందమయంగా ఉండదు. విద్య నేర్పించింది కొంతే ఉంటుంది, సమాజం నేర్పించేది ఎంతో ఉంటుంది. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలు చూస్తున్నప్పుడు, ఇలాంటి చర్యలు చూస్తున్నప్పుడు, ఇలాంటివి కంటపడినప్పుడు డబ్బుండి ఏం ప్రయోజనం? ఉన్నా సరే మనుషుల యొక్క విలువ తెలియనప్పుడు ఎవరిని రక్షిస్తారో అని అనిపిస్తూ ఉంటుంది. మానవత్వం ఎప్పుడు ఉదయిస్తుందా అని ఎదురు చూసేటువంటి కొన్ని సందర్భాలు, కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కాబట్టి భగవంతుడి యొక్క దయ ఉండబట్టి కొంతమంది మళ్ళీ మంచి మార్గానికి వస్తూ ఉన్నారు, కొంతమంది మరింత క్రూరత్వంగా తయారవుతూ ఉన్నారు. కాబట్టి చిన్న చిన్న కారణాలకి, అసలు కారణం కాని వాటికి ఏదో ఒక తప్పు పట్టుకొని జీవితాలు నాశనం చేసుకోకండి. మీ అభిప్రాయాలను మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. శుభం భూయాత్. జై శ్రీరామ్.